మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంట్రా అది? ఏం లేదు పెద్దమ్మా, నేను మొన్న చెప్పాను కదా, అదే ఇన్వెస్టర్లని. మన ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. అదే, అవును పెద్దమ్మా, వాళ్ళే. అదే వాళ్ళతో ఈరోజు డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ఎంఓయూ చేసుకుంటూ, అలాగే షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి మన ఫ్యామిలీ అందరూ సంతకాలు పెట్టాలి. దానికోసం మీరందరూ ఇంట్లోనే ఉండాలి. ఫనీ, ఆ ఇన్వెస్టర్స్ గురించి వదిన ఆలోచించి అందరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్దాం అనుకున్నాం కదా, మరి అంతలోనే ఎంఓయూ అంటున్నావేంటి? ఏం లేదురా, ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ మన చేయి జారిపోతే మనం చాలా లాస్ అవుతాం. మన బిజినెస్ లని కూడా అనుకున్న స్థాయిలో డెవలప్ చేయలేం. ఇలాంటి విషయాల్లో అక్క ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం చెప్పేసిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే ఈ సంతకాలు చేయాలి, షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇమీడియట్ గా ఎంఓయూ చేయాలనంటే ఎలా? గాయత్రి, ఇప్పుడు అక్క కూడా ఇన్వెస్టర్లని ఓకే చేసింది. అవును వదిన, నాతో ఈ ఇన్వెస్ట్మెంట్ మనకు చాలా ముఖ్యం, వాళ్ళు మన నుంచి చేజారిపోకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామని చెప్పిన తర్వాతే నేను వాళ్ళతో ప్రొసీడ్ అయ్యి ఈ విషయం మీతో చెప్తున్నాను. అక్క నువ్వేం మాట్లాడవేంటి? అవును, నేను చెప్పాను. మరి ఆ మొక్క చెప్పడానికి ఏంటమ్మా? ఇప్పుడు చెప్తున్నాను కదా మావయ్య. అత్తయ్య, ఈరోజు అందరూ సంతకాలు చేసేద్దాం. ఆ ఇన్వెస్టర్స్ వల్ల మనకి చాలా లాభాలున్నాయంట. అనంత్ గారు, గాయత్రి, మీరింకా ఆ ఇన్వెస్టర్స్ గురించి పెద్దగా ఆలోచించకండి. అమ్మా త్రిపుర, మా ఫణి ఎప్పుడైనా మనకి మంచి జరగాలని ఏ పనైనా చేస్తాడమ్మా. అది కాదురా ఫణి, బామ్మ లేకుండా ఇలాంటి పెద్ద నిర్ణయాలంటే మళ్ళీ ఆవిడొచ్చాక ఏమైనా అంటారేమో. పెద్దమ్మా, బామ్మతో నేను మళ్ళీ మాట్లాడాను. బామ్మ మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు, ఉండండి వినిపిస్తాను. అమ్మా త్రిపుర, అనంత్, యశోద, గాయత్రి, ఆ ఇన్వెస్టర్ గురించి ఫణి నాకంతా చెప్పాడు.